దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేద్దాం. అందరూ తలవంచండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవుని ప్రభు యేసు నరుని యొక్క జ్ఞానం ఎట్టిది ప్రభు. సృష్టికర్త, నిత్యుడు, సజీవుడు, మహోన్నతుడు అయిన దేవుని గురించి తెలుసుకున్నట్టు నరుడు యొక్క జ్ఞానం ఎట్టిది ప్రభు. నా వల్ల అయితే కావట్లేదు ప్రభు, నా వల్ల అయితే చేతవట్లేదు ప్రభు. నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి వాడను. గట్టి పక్కకైనా హీనమై ఉన్నవాడను, గాడిద కన్నా హీనమై ఉన్నవాడను, జంతువు కన్నా హీనమై ఉన్నాను, అడవి పువ్వు కన్నా హీనమై ఉన్నాను, గాలి ఎగిరి పువ్వు దుమ్ము వంటి వాడను, దుమ్ము వంటి వాడను, పుట్టు వంటి వాడను. నా తండ్రి, నా వల్ల అయితే చేతవట్లేదు ప్రభువా. కానీ నిలబడేది మనిషి, మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడు. నేను నమ్మి నీ సన్నిధిలో నీ యొక్క కృప చొప్పున నేను నిలబడుతున్నాను. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ఏం మాట్లాడాలో నువ్వే నాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మైండ్లో ఉన్నారు. చిన్న కథ చెప్పి వాక్యం చేసుకుందాం. ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఇది ఒక స్త్రీ అనుకుందాం, ఇది ఒక స్త్రీ అనుకుందాం, ఇది ఒక స్త్రీ అనుకుందాం. ముగ్గురు ఆడవాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ముగ్గురు బాగా మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారు. ముగ్గురు కూడా దేవుణ్ణి నమ్ముకున్నవారే. ముగ్గురు కూడా కన్నీటితో విజ్ఞాపన చేస్తూ, మొరపెట్టుచు, అంగలాచుతూ, దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ముగ్గురు స్త్రీలు. వారి యొక్క ప్రార్థన విన్న యేసయ్య వారి మధ్య వచ్చాడు. వచ్చి మొదటి స్త్రీ, ఇది మొదటి స్త్రీ అనుకున్నాం. ఈ మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆయన ఆ స్త్రీతో ఆమె చేసిన ప్రార్థన దేవుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఆమెతో మాట్లాడతాడు, ఆమెను దర్శిస్తాడు. మధురముగా, తీయగా, సహనముతో, ఓర్పుతో, కనికరముతో దేవుడు మొదటి స్త్రీతో చక్కగా మాట్లాడతాడు. తర్వాత రెండో స్త్రీ దగ్గరికి వస్తాడు. మొదటి స్త్రీ ఎలాగైతే ప్రార్థన చేసిందో రెండో స్త్రీ కూడా అలాగే ప్రార్థన చేస్తుంది కదా. యేసయ్య వచ్చారు. ఈ రెండో స్త్రీ దగ్గర యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడు. వస్తాడు, ఆమె తల మీద చేయి పెట్టి, లేకపోతే మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే హస్తనిక్షేపణ లాగా ఆ రెండో స్త్రీ యొక్క తల మీద చేయి పెట్టి ఆమె వైపు ప్రేమతో చూచి వెళ్ళిపోతాడు. మూడో స్త్రీ, ఈ ఇద్దరు స్త్రీలు ఎలా అయితే ప్రార్థన చేశారో మూడో స్త్రీ కూడా అలాగే ప్రార్థన చేసింది. కానీ యేసయ్య మూడో స్త్రీ వైపు కనీసం చూడడం, మాట్లాడడం, లక్ష్య పెట్టడం, ఆమె ఉన్నా లేనట్టే అన్నట్లుగా యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది కథ. ఓకే, ఇది కథ. ఇది అర్థమైనంతవరకు? అర్థమైందా? ఇప్పుడు మీ యొక్క ఆలోచనలు బట్టి మీరందరూ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు. మీరందరూ యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. ఆయనను ఒకే ఒక దేవుడుగా, నిజరక్షకుడుగా నమ్మి బాప్తిజం తీసుకొని ప్రతిరోజు మీ యొక్క ప్రార్థన కానీ, బైబిల్ చదవడం కానీ ఎలా సరే దేవుడితో మీకు ఒక అనుభవం కలిగి ఉన్నారు. మీకు కలిగిన జ్ఞానము చొప్పున మీరు చెప్పండి, మూడో స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు మాట్లాడలేదు? ఈ ముగ్గురు స్త్రీలకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి.
సరే, మొదట ఎవరిని అడగమంటారు? ఫస్ట్ ఎవరిని అడగాలి? నేను చెప్పు. ఫస్ట్ ఏం చెప్పినా పెద్దగా చెప్పు. ముగ్గురు స్త్రీలు ప్రార్థనలో ఉన్నారు, కానీ వారి అంటే వాక్యానుసారంగా లేరు, అంటే దేవునికి ఇష్టకరంగా లేరు. ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ మామూలుగా వాళ్ళు అనుదిన ప్రార్థన అట్లా చేస్తారు. ఎవరు దేవునికి ఇష్టంగా లేరు? ఇక్కడ ముగ్గురు లేదా ఒకరే లేదా? మూడో స్త్రీ దేవునికి ఇష్టరాలుగా లేదు కాబట్టి దేవుడు ఆమెతో మాట్లాడలేదు. ఓకే, గుడ్. మైక్ పాస్ చేయి. మీరు చెప్పండి సార్ అన్నమాట. బాప్తిజం తీసుకొని ప్రార్థన చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు దేవుడితో గడిపి నడిపింపబడుతున్నారు పరిశుద్ధాత్మ శక్తితో. మీకున్న ఆలోచన బట్టి దేవుడు మిమ్మల్ని దర్శించిన అనుభవ రీతిగా మీకు తోచిన సమాధానం మీరు చెప్పండి. మౌనంగా మాత్రం దేవుని యొక్క సన్నిధిలో ఉండమాకండి. పెద్దగా చెప్పండి. యేసయ్య ముగ్గురు ప్రార్థన చేసుకుంటున్నారు, ముగ్గురు ప్రార్థనలు ఆలకించారు. నేను అడిగిన ప్రశ్న, మూడో స్త్రీతో యేసయ్య ఎందుకు మాట్లాడలేదు? చెప్పండి. మైక్ పాస్ చేయండి. పెద్దగా మూడో స్త్రీతో యేసయ్య ఎందుకు మాట్లాడలేదు? మైక్ పాస్ చేయండి. కుమార్. సో వినయ్ చెప్పిన ఆన్సర్ కానీ నాగమణి ఆంటీ గారు చెప్పిన ఆన్సర్ కానీ మూడో స్త్రీ దేవుడు కృష్ణురాలుగా లేదు కాబట్టి యేసుక్రీస్తుతో మాట్లాడలేదు. నెక్స్ట్ కుమార్ అక్క ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ చెప్పండి. విశ్వాసంతో నిరీక్షణతో ఉన్నది కాబట్టి ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తారు కాబట్టి మొదటి ఇద్దరు దేవుని దగ్గర నుంచి సమాధానం రాకపోతే వారు నిరీక్షణ కోల్పోతారేమని దేవుడు వారిని దర్శించి వారితో మాట్లాడి వారితో సంభాషించి వెళ్ళిపోయారు. మూడో స్త్రీ అయితే నిరీక్షణతో ఉండి ఎదురు చూడగలిగింది కాబట్టి ఆమెతో మాట్లాడుకుంటారు. వెరీ గుడ్. సేమ్ ఆన్సర్. సో అక్క చెప్పిన ఆన్సర్ కరెక్ట్. అందరం ప్రార్థన చేసుకుంటాం. ఎవరి యొక్క శక్తి కొలది, ఎవరికి ఉన్న బైబిల్ జ్ఞానం బట్టి కానీ దేవుడి యొక్క కృపలో దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ప్రతి ఒక్క విశ్వాసులు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. అది ఆయన కృప. ప్రార్థింప చేయడం. కానీ దేవుడు మాట్లాడలేదు అని దేవుడి గురించి ఒకరు మాట్లాడారు అంటే వాళ్ళు దేవుడికి ఇష్టమని, ఒకరితో దేవుడు మాట్లాడట్లేదు, వాళ్ళు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వాళ్ళకి సమాధానం దొరకట్లేదు అంటే దేవుడు వాళ్ళని వదిలేసినట్టు కాదు. ఈ ముగ్గురు స్త్రీలు ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ మొదటి స్త్రీతో యేసయ్య మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే ఆమె యేసుని తెలుసుకుని ఉంది. ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె దర్శించాలి. ప్రతిరోజు ఆమెతో యేసయ్య మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడకపోతే ఆమె లోకంలో కలిసిపోతుంది. ఆమె యొక్క ఆలోచనలు అంటే మనిషి స్వభావానికి కలిగిన ఆలోచనలు బట్టి, ఇష్టాలు బట్టి, క్రియలు బట్టి, తలంపులు బట్టి ఆమె లోకంలో కలిసిపోతుంది. ఆమె దారిని తప్పి నడుస్తుంది.
అందుకనే ప్రతిరోజు వచ్చి దేవుడు ఆమెను దర్శించి ఆమెతో స్వయంగా మాట్లాడి బలపరిచి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రెండో స్త్రీతో ఏసే మాట్లాడలేదు. కారణం ఏంటి? కానీ ఆమెను దర్శించాడు. స్పర్శతో అసంక్షేపణలాగా స్పర్శించి దేవుడి యొక్క ప్రేమను చూపించాడు. అంటే దేవుడు మాట్లాడకపోయినా ఆమెలో దేవుడి గురించి ఒక విశ్వాసం కలిగి ఉంది. విశ్వాసం కలిగి ఉంది అని ఆమె చెప్పుకోవడం కాదు, యేసయ్యే ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఆమెలో విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు వచ్చి ఆమెను దర్శించి స్పర్శతో తాకి తన యొక్క అనుభవాన్ని, ప్రార్థన యొక్క శక్తిని రెట్టింపు అవునట్లు దేవుడు బలపరుస్తున్నాడు. మూడో స్త్రీ అలా కాదు. మూడో స్త్రీ ప్రార్థిస్తుంది, అంగలారుస్తుంది, కన్నీరు కారుస్తుంది, దేవుడి వైపు నిరీక్షణతో ఎదురు చూస్తుంది. దేవుడు మనుషులు చూశారు, దేవుడు చూడకుండా ఉంటాడా? మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు ఆ మూడో స్త్రీతో ఎందుకు మాట్లాడట్లేదు? చూసి చూడనట్లుగా కాదు, కంప్లీట్గా చూడనట్లు వెళ్ళిపోతాడు, పట్టించుకోడు. ఒక రకంగా చెప్పాలంటే మూడో స్త్రీ విసర్జింపబడిన స్త్రీ, తృణీకరింపబడిన స్త్రీ, వెలివేయబడిన స్త్రీ, తన జాతిలో తన కులములో వెలివేయబడిన ఒక స్త్రీ. కానీ ఎందుకు దేవుడు ఆమెకు అలాంటి అనుభవం ఇచ్చాడు? అలాంటి పరిస్థితిని దేవుడు ఎందుకు ఆమెకు అనుగ్రహించాడు? దేవుడి యొక్క తర్ఫీదు, దేవుడి యొక్క శిక్షణ అంత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడట్లేదు, దేవుడు నన్ను మెచ్చుకోవట్లేదు, నేను క్రియలతో దేవుణ్ణి వ్యక్తపరిచాను, నేను నోటితో వ్యక్తపరచట్లేదు, నేను క్రియలతో దేవుణ్ణి వ్యక్తపరిచాను. వాక్యం ఎత్తుపెట్టి ప్రార్థన చేశాను, ఎంతో దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, తన గురించి కానీ ఇతరుల గురించి కానీ తను చేస్తూనే ఉంటుంది. కానీ ఏనాడు దేవుడి యొక్క మెప్పు కోరుకోవాలి. తనకి వాక్యం తెలుసు, దేవుడు మాట్లాడినా తను ఒకేలాగా ఉంటుంది, దేవుడు మాట్లాడకపోయినా తను ఒకేలాగా ఉంటుంది. స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటుంది, స్థిరత్వం తనలో ఉంది, కదలింపబడని స్థితి తనలో ఉంది. ఎవరో మెప్పుదల కోసం తను చూడట్ల, తను చేస్తుంది వాక్యానుసారంగా ఉందా లేదా అని తనకు తెలుసు. మంచి జరిగితే నేను దేవుళ్ళలో ఉంటా, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వేదన, బాధ, కన్నీరు, ఉపద్రవం ఏదొచ్చినా తొట్టుకుపోయే స్వభావం కాదు. హేళనగా అవహేళనగా మాట్లాడినా దేవుణ్ణి వదిలేసి దేవుణ్ణి కించపరిచే స్వభావం ఆమెది కాదు. దేవుడు ఎందుకు అంత మాట్లాడకుండా ఉన్నాడంటే ఆమెను తర్ఫీదు ఇస్తున్నాడు, ఆమెకు తర్ఫీదు ఇస్తున్నాడు, ఆమెకు నేర్పిస్తున్నాడు, ఆమెకు శిక్షణ ఇస్తున్నాడు. ఏది గొప్పది? మొదటి స్త్రీ యొక్క ప్రార్థన గొప్పదా? రెండో స్త్రీ యొక్క ప్రార్థన గొప్పదా? మూడో స్త్రీ యొక్క ప్రార్థన గొప్పదా? మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది? నేనే కాదు, మీరేనే కాదు, దేవుడు మాట్లాడలేదంటే ఇమ్మీడియట్గా మన సాటి అయిన విశ్వాసం బట్టి, చర్చిలో ఉన్న సహోదరులు బట్టి కానీ లోకస్తులు బట్టి కానీ ఒకే ఒక సాక్ష్యం, వాళ్ళు దేవుడికి ఇష్టలుగా లేరు కాబట్టి దేవుడి చేత శిక్షింపబడుతున్నారు, దేవుడి చేత సమాధానం పొందకుండా ఉన్నారు అని మనుషులు ఇచ్చే సాక్ష్యం. కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యం అది కాదు. కష్టాలకుండా, శ్రమలకుండా, ఇలా కఠినమైన పరిస్థితులు ఉన్న దేవుడు తీసుకెళ్తున్నాడంటే ఆమె నిరంతరం కలిగి ఉండటం కోసం, కదలని స్థితి కలిగి ఉండటం కోసం, చంచలత్వం కలిగే స్థితి నుంచి కాదు, స్థిరమైన నిబ్రమ కలిగిన హృదయం కోసం. అలాంటి స్థితి ఆమె కావాలి. కాబట్టే భవిష్యత్తులో ఆమె ద్వారా ఇప్పుడు మొదటి స్త్రీ లాంటి వాళ్ళు కానీ, రెండో స్త్రీ లాంటి వాళ్ళకి కానీ, మూడో స్త్రీ వలన ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ బలము, దేవుడి గురించి ఊరట ఇచ్చే మాటలు కలిగి ఉంటుంది. అందుకనే మూడో స్త్రీ యొక్క విశిష్టత అది. ఓకే, అసలు నేను ఎందుకు చెప్తున్నాను?
యాకోబు సువార్త 3:17. పైన నుండి దేవుడు అనుగ్రహించు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని ఉన్నది. గడిచిన ఎన్నో వారాల నుంచి మనం ధ్యానం చేయుచున్న ఒకే ఒక వాక్యం ఇది. ఈ వాక్యంలో మొదట 4 చాలా మార్లు దేవుని యొక్క కృపలో మనం అందరం ధ్యానం చేస్తూ ఆయన లేఖనములు ధ్యానం చేస్తూ వివరించుకున్నాం. కనికరం గురించి ఈ యొక్క ఆదివారం మనం మాట్లాడుకున్నాం. కనికరం, మొదటి స్త్రీ కనికరం పొందిందా? రెండవ స్త్రీ కనికరం పొందినదా? మూడవ స్త్రీ కనికరం పొందినదా? ఇందాక చెప్పిన ఒక చిన్న స్టోరీలో ఎవరు కనికరం పొందినవారు? మీరు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం చూస్తే మూడవ స్త్రీ కనికరం లేనిది. కానీ దేవుని దృష్టిలో ఆమె మొదటి వారి కన్నా రెండో వారి కన్నా ఆ మూడో స్త్రీయే కనికరము పొందినది. ఓకే, నరుడి యొక్క ఆలోచనలకు దేవుడి యొక్క ఆలోచనలకు అంత డిఫరెన్స్ ఉంటుంది. గెలిస్తేనే మనుషులు గుర్తిస్తారు, ఓడిపోతే గుర్తించరు. కానీ దేవుడు ఓటమి నుంచి ఎందుకు మనల్ని నడిపిస్తాడు అంటే, భవిష్యత్ కాలంలో ఓటమి పాలైన దిక్కు తోచని స్థితిలో ఉన్న మనుషులకు మనము నిలబడి ఓటమిలో దేవుడు మనకి ఏం నేర్పిస్తాడు, దేవుడి గురించి సత్య సువార్త ప్రకటించడానికి దేవుడు ఆ యొక్క గడ్డు స్థితిలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? స్టోరీ మాత్రమే, వాక్యం కూడా చూసుకోవాలిగా. ఇప్పుడు ఫస్ట్ స్టోరీ చెప్పాను, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వేశాను. ఓకే, ఇంకోటి క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి. అబ్రహాం గారి కుమారులు ఎవరు? ఇసాకు గారి కుమారులు ఎవరు? ఎవరు? ఓకే, ఎవరు పెద్దోడు, ఎవరు చిన్నాడు? పెద్దోడు పేరు ఏసావు. మరి వాక్యం ప్రకారము ఎవరికి బానిసగా ఉండాలి? లేకపోతే ఓకే, ఇది క్వశ్చన్ ఆలోచించండి. క్వశ్చన్ మా ప్రశ్నించబోతున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తల్లి గర్భమున బిడ్డలు ఉన్నారు. బిడ్డలు జన్మించిన తర్వాత కొద్ది ఆయుష్ భూమి మీద ఆ ఇద్దరు మగవాళ్ళు అనుభవించిన తర్వాత వారి యొక్క క్రియను బట్టి, వారి యొక్క బుద్ధిని బట్టి పెద్దోడు చిన్నోడికి బానిసగా ఉండాలి అని దేవుడు తీర్పు తీర్చాడా? లేదా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తీర్పు తీర్చాడా? చెప్పండి ఆన్సర్. ఇది ఇప్పటి నుంచో వింటూనే ఉంటారు కదా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఇప్పుడు వెళ్ళగానే. ఓకే, ఇప్పుడు విందు ఇది ఎప్పుడు వినలేదు ఎవరు? తల్లి గర్భం ఉన్నప్పుడే, అంటే భూమి మీద వాళ్ళకి జన్మించక మునిపే దేవుడు ఇలా తీర్పు తీర్చారా? లేదంటే వారి యొక్క ఆయుష్ను బట్టి తీర్పు తీర్చారా? అంటే వారి యొక్క క్రియను బట్టి దేవుడు తీర్పు తీర్చాడా? బైబిల్ చూస్తాం కాదండి, బైబిల్ చూసుకున్నాం, రిఫరెన్స్ నా దగ్గర ఉంది, నేను చెప్పగలను. మీరు ఎత్తిలోపు నేను చెప్తా, స్ట్రైట్ అవే మీకు దొరుకుతుంది ఆన్సర్. కానీ మీరు ఆలోచించండి, బైబిల్ ఒక్కరోజే కాదుగా మీ చేతుల్లో ఉంది ఎత్తుకోవడానికి. మీరు ఆలోచించండి, ఎప్పటి నుంచో మీకు వాక్యం తెలిసిన వాక్యమే. ఎందుకు పెద్దవాడు చిన్నవాడికి బానిస అవ్వాలి, లేకపోతే లోబడి బతకాలి? పెద్దవాడు ట్విన్స్ ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఇద్దరు కొట్టుకుంటానంటారు, అది కామన్. తర్వాత
దేవుని యొక్క చిత్తం చిన్నవారు కాదు. గుడ్. ఇంకా సరే, నేను కుమారక్క మీకు తెలిసిన అనుభవం బట్టి ఆన్సర్ అన్న బుక్ రెఫరెన్స్ చేసి ఆన్సర్ అమ్మని చెప్పాల. నెక్స్ట్ ఇంకోటి, ఇదో ప్రశ్న అర్థమైతే చాలండి, ఆన్సర్ తర్వాత చూద్దాం. ప్రశ్న అర్థమవుతుంది కదా. రెండో ప్రశ్న, పౌలు గారు ఉన్నారు, ఆయన దేవునిలోనికి మారక మునుపు ఎవరు? ఆయన చేసిన పనులు ఏంటి? సౌలు ఏం చేశారు? హింసకుడు, దూషకుడు, హానికరుడు. పాటలోది ఆ పాట వాక్యంలోది. గుడ్. ఇంకేం చేశాడు ఆయన? దేవుని కోసం ప్రార్థన చేసే వాళ్ళందరినీ యాక్చువల్గా హత్య కూడా చేశారు, చంపేశారు. అంటే ఆయన హంతకుడు. ఓకే, హంతకుడు కదా. అపోస్తలుగా ఎలా మార్చబడ్డాడు? అతని క్రియలు చూస్తే ఆయన ఒక హంతకుడు. ఓకే, ఇవాళ స్థితి లేకపోతే గడిచిన కాలం యొక్క స్థితి హింసకుడు, దోషకుడు, హానికరుడు, హంతకుడు ఎవరు? సౌలు. రేపటి స్థితి అపోస్తలు. ఎలా సాధ్యమైంది ఇది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు బిడ్డలు పెరుగులాట ఆడుతున్నారు. ఓకే, భూమి మీద పుట్టడం కూడా పుట్టలేదు కదా, మరి దేవుడు ఇందుకు ముందే చూపించి చేశాడు పెద్దోడు చిన్నాడు బానిసలుగా ఉన్నారు. నిర్గమాకాండం 33వ అధ్యాయము 19. నిర్గమాకాండము 33:19. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడెదనెను. చాలండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. పెన్, నోట్స్, వాట్ ఎవర్ రాసుకోగలిగితే రాసుకోండి మీకు ఇష్టమైతే. దీంట్లో చాలా 19వ వచనంలో చాలా వాటి క్వాలిటీస్ గురించి ఉన్నాయి. మంచితనం కానీ, కరుణించడం కానీ, కనికరించడం కానీ. ఈరోజు దేవుని గురించి జ్ఞానంలో 5వదైన కనికరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానికి ఉన్న వాక్యం ఏంటంటే నిర్గమాకాండము 33:19 లాస్ట్లో, ఎవని యందు కనికర పడెదనో వాని యందు కనికర పడెదను. మళ్ళీ మీరు చదవండి, చదివి మీకు ఏమైనా నా చెప్పండి. ఎవని యందు కనికర పడెదనో వాని యందు కనికర పడెదనెను. ఏంటి అర్థం? జనరల్ సెంటెన్స్ కన్నా సెంటెన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎవరి మీద నాకు కనికరము జాలి వస్తుందో వాళ్ళ మీద నేను కనికర పడతాను, అందరి మీద నేను కనికర. ఓకే, అక్కడి ఛాన్స్ అది. ఇంకా మీరు బైబుల్ చదవండి. రిఫరెన్స్ నాకు క్వశ్చన్ అడిగినప్పుడు నా మొహాలు చూశారు, మంచిది. ఇప్పుడు వాక్యం రిఫరెన్స్ చెప్పే కదా, రిఫరెన్స్ అయినా చూడండి. రిఫరెన్స్ అయినా చూసి దేవుణ్ణి అడుగుతూ ఉండండి, ఈ వాక్యం ఒక అర్థం ఏంటి, ఇవాళ చదివారు ఏంటి? ఎవని యందు కనికర పడెదనో వాని యందు కనికర పడెదను. ఎవరు కనికరపడాలి? మనిషి మీద దేవుడి యొక్క కనికరం. పెద్దోడు చిన్నోడికి ఎందుకు బానిస అయ్యాడంటే అది దేవుడి కనికరం. భూమి మీద పుట్టలేదు, వారి క్రియలు ఏం లేదు, వాళ్ళ చిత్తం, వాళ్ళు దేవుడికి మంచిగా ప్రవర్తించారా, వాళ్ళు దేవుడికి చెడ్డగా లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించారా అంటానికి
ఏం లేదు. ఎందుకంటే తల్లి గర్భంలోనే ఉన్నారు. వాళ్ళు భూమి మీద జన్మించక మునిపే దేవుడు చెప్పిన వాక్యం, పెద్దోడు చిన్నోడికి దాసుడగును. ఓకే, దీనికి అది దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాక్యం చొప్పునే. సౌలు పౌలుగా ఎందుకు మార్చబడ్డాడు? దేవుని యొక్క కనికరం. యాక్చువల్గా స్టీఫెన్ యొక్క ప్రార్థన కూడా దానికి కారణం. దానికి ఇంకో రిఫరెన్స్ ఉంది, తర్వాత చూసుకుందాం. దేవుడు కనికరం మనిషి పొందాలి. మనిషి తన సొంత క్రియల చేత నీతిమంతుడిగా ఎంచబడడు. బైబిల్ ఎంతన్నా తెలియచ్చు, బైబిల్ జ్ఞానం ఎంతన్నా ఉండొచ్చు, ప్రార్థన అనుభవం ఎంతన్నా ఉండొచ్చు. గంటల తరబడి ప్రార్థన, కన్నీటితో, విజ్ఞాపనతో, మొరతో, అంగలాచడంతో ఎంతైనా సరే దేవుని యొక్క సన్నిధిలో గడపచ్చు. కానీ ఇవన్నీ వాక్యానుసారంగా మంచివే, కానీ దేవుని యొక్క కనికరము పొందాలి. ఇదంతా మనం వాక్యానుసారంగా ఉన్నాం అనుకోండి, వెళ్ళండి. ఒకవేళ వాక్యానుసారంగా లేకుండా ఎప్పుడన్నా తప్పిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు మనం రక్షించేది దేవుడి యొక్క కనికరమే. దేవుడి యొక్క కనికరము చొప్పునే ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని లోకరక్షకుడుగా యేసయ్యను గుర్తించుకొని ఆయన యొక్క శరీరము రక్తమును పానం తీసుకుంటారు. నరుడి యొక్క సొంత జ్ఞానం చొప్పున కాదు, దేవుడి యొక్క కృప చొప్పునే, దేవుడి యొక్క కనికరం చొప్పునే. ఇదంతా కూడా వాక్యమే ఉంది, వాక్యంలో ఉన్నాయి అన్ని. దేవుడి యొక్క కనికరము చొప్పునే దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు మృతుల్లో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని కూడా యేసయ్య పునర్జన్మ అనుగ్రహిస్తాడు. దానికి కారణం వాళ్ళు ఏదో నీతిమంతులని కాదు, దేవుడి యొక్క కనికరం. ఇంకో రకంగా చెప్పాలంటే, నేను ఇక్కడ నిలబడ్డాను అంటే నేనేదో బీటెక్ చదివాను, మీరేదో చదువు లేని వాళ్ళు కాదు, నేనేదో ఉద్యోగస్తుని, మీరేదో ఉద్యోగం లేని వాళ్ళు కాదు. ఇది దేవుని యొక్క కనికరం. ఒక మనిషి నథింగ్, వాడి యొక్క జ్ఞానంతో దేవుడు వాక్యం చెప్పడం కాదు, నరుడి యొక్క జ్ఞానంతో మోకరించి ప్రార్థించడం కాదు. దేవుడి యొక్క కనికరం చొప్పునే దేవుడి యొక్క క్రియ దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అరే, ఆ కాపరి దేవుడికి వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తున్నాడే, మరి దేవుడు ఆ కాపరిని ఎప్పుడు ఏం అనలేంటి? దేవుడి యొక్క హృదయాన్ని మీరు గెస్ చేయగలరా? ఇందాక ఆ స్త్రీ ప్రార్థిస్తుంది కానీ దేవుడు ఆమెను దర్శించలేదంటే నరుడుగా మనం ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఆ స్త్రీ దేవుడికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దేవుడు మాట్లాడట్లేదు అని ఒక నరుడుగా మన యొక్క ఆలోచన చొప్పున మనం తీర్పు తీర్చాం. కానీ దేవుడు అలా తీర్పు తీర్చాల. ఆమెను శిక్షణ తర్ఫీదు ఇచ్చే సమయం. ఓకే, మరి తప్పు చేసిన కాపరిని దేవుడు ఎమ్మటే శిక్షించలేదంటే ఆ కాపరిని బట్టి ఆ సంఘస్థులు ఏమన్నా నేర్పుతాడు. కాపరి అంటే ఎవరు? చర్చిలో ఉన్న పాస్టర్ గారు తప్పు చేస్తే దేవుడు శిక్షించే అర్హుడు, ఎందుకంటే పాస్టర్ నిలబెట్టింది దేవుడే కదా. కానీ ఆయన శిక్షించడానికి కొంచెం టైం తీసుకున్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, పాస్టర్ గారు తెలుసుకుంటాను. రెండవది, దానిని బట్టి సంఘస్థులు ఉన్న విశ్వాసులు కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు దేవుడు అనుభవపూర్వకముగా తర్ఫీదిస్తున్నాడు. దీన్ని బట్టి దేవుడు మీరు జడ్జ్ చేస్తారా? ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? మరి మీరు ఆలోచించి చెప్పండి, ఎందుకు యాకోబుని దేవుడు అధికారం ఇచ్చాడు పెద్దోడి మీద? జ్యేష్ఠరకం కదా, పెద్దోడు ముందు పుట్టినాడికి అధికారం ఉండాలిగా. అది తర్వాత విషయం. చిక్కుడుకాయ కూర కోసం అమ్మేసుకున్నారు, అది అంతా తర్వాత విషయం. అదంతా పుట్టిన తర్వాత జరిగిన క్రియ. కానీ లేఖనంలో ఏం చెప్పుతున్నాయి? పుట్టక మునిపే. మరి ఎలా? దేవుడు కనికరించాడు. దేవుడి యొక్క ఎన్నికలో యాకోబు ఉన్నాడు, దేవుని యొక్క చిత్తంలో యాకోబు ఉన్నాడు. దేవుడు తన చిత్తమును, తన లేఖనములను, తన క్రియను జరిగించుటకు దేవుడు యాకోబును తల్లి గర్భం నుంచి జన్మించక మునుపే తన ఆలోచనలకు తగిన విధంగా దేవుడు లేఖనంలో జరిగించుతున్నాడు. దేవుడు యాకోబును కనికరించును కాబట్టి యాకోబు కనికరించబడినవాడు. యేసుక్రీస్తు ప్రభు పౌలును కనికరించాడు కాబట్టే
హింసకుడు, దోషకుడు, హానికరుడు, హంతకుడు అయిన సౌలును దేవుడి యొక్క కనికరం చొప్పున మాత్రమే పౌలుగా మార్చబడ్డాడు. సొంతంగా చేసుకోగలిగాడు యాకోబు? ఏది నువ్వు చేసి సొంతంగా? నాకు తెలుసు ప్రార్థన చేపించేది పరిశుద్ధాత్మ దేవుడు. పౌలు సొంతంగా చేసుకున్నాడా? సొంతంగా పౌలు ఏం చేశాడండి? విశ్వాసులను బంధించడం, విశ్వాసుల్ని ఆడవారని కాదు, మగవారని కాదు, పిల్లలని కాదు, యేసుక్రీస్తు ప్రభు ఎరిగిన ప్రతి ఒక్కరిని బంధించడం, శిక్షించడం, కొట్టడం, హాని కలిగించడం, వాళ్ళు ఇంకా దేవుడికి ఎక్కువగా ఇష్టలుగా ప్రవర్తిస్తున్నారు అని అంటే చంపేయడం. ఇది మానవరీత్యా సౌలు చేసే క్రియ, మనిషి చేయగలుగుతుంది అంతే. కానీ దేవుడు యొక్క కనికరం అతను స్వతంత్రించుకున్న తర్వాత ఎవరు ఎలా మార్చబడ్డాడు? గెస్. సో ఏ మనిషి గురించి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయమాకండి. అట్లాగే ఏ మనిషి కూడా వీళ్ళు ఎలా అయిపోతారు, వీళ్ళకి దేవుడు తెలియదు అని ఏ మనిషి గురించి కూడా తొందరపడు మాట్లాడి తీర్పు తీర్చమాట. ఎందుకంటే లోకానుసారంగా చూస్తే సౌలు హంతకుడు, కానీ క్రీస్తు నిమిత్తం చచ్చిపోవడానికి సైతం వెనుతిరగని అపోస్తుడు. నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని వాక్యం ఎన్ని పుస్తకాలు కొత్త నిబంధన గ్రంథంలో ఆయన రాసింది. మనిషి ఆలోచించగలడా ఈ సౌలు ఇలా మార్చబడి ఇలా రాస్తాడని? ఇలా ఎందుకు సాధ్యం ఏంటంటే దేవుడి యొక్క కనికరం, దేవుడి యొక్క కనికరం, దేవుడి యొక్క కనికరం. నువ్వు రుచి చూసావా? దేవుడి యొక్క కనికరం నువ్వు రుచి చూసావు కాబట్టే ఆయన ప్రేమను నువ్వు తెలుసుకుని ఈనాడు ఆయన స్వల్పములో ఉన్నావు సజీవుడుగా. లేకుంటే విశ్వాసగా ఉన్నా, బాప్తిజం తీసుకున్నా, ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నా, పరిశుద్ధ గ్రంథం చదివినా, దేవుడి కోసం ఎన్ని చేసినా జ్ఞాపకం పెట్టుకో, ఘనత యేసయ్యకే. దేవుడి యొక్క కనికరం చొప్పునే నేను ప్రార్థన చేయగలిగాను, దేవుని యొక్క కనికరం చొప్పునే నేను రక్షింపబడ్డాను, దేవుని యొక్క కనికరం చొప్పునే నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తమునందు పాల్పొక్కు పొందుకున్నాను, దేవుని యొక్క కనికరం చొప్పునే సజీవుడుగా ఉన్నాను. సమస్తము దేవుని యొక్క కనికరము చొప్పునే నేను అనుభవించుచున్నాను. ఓకే, నువ్వు అంటే 0. నీ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, నీ ఆస్తి, నీ అందం, నీ ఐశ్వర్యం, నీ ఘనత, నీ డబ్బు ఏంటి దేవుడి దగ్గర? అసలు నువ్వెవరు? కొత్త నిబంధనలో ఒక పుస్తకంలో వాక్యం ఉంటుంది, నీటి బుడక మనిషి యొక్క ఆయుష్. నీటి బుడక అంటే తెలుస్తుందా? వాటర్ బబుల్. ఎంతసేపు ఉంటుందో, ఎన్ని సెకండ్స్ ఉంటుందో, ఎప్పుడు పగిలిపోతుందో కూడా ఎవరికి తెలియదు. నరుడి యొక్క ఆయుష్ అంతా. ఏ మనిషి గురించి వాళ్ళ విగ్రహారాధికులు, వాళ్ళ కథ అంతే. నువ్వెవరు చెప్పడానికి? తొందరపాటు కలిగి మాట్లాడమాకండి. సో ఈనాడు మనం మాట్లాడుకున్న వాక్యం ఏంటి? కనికరం గురించి. దేవుడు ఎవరిని కనికరించునో వారినే కనికరించును. ఈనాడు దేవుడు మనందరినీ కనికరించాడు కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఆయన్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కీర్తనలతో, స్తుతి ఆరాధనతో దేవుడి గురించి మనమందరము ధ్యానం చేయించున్నాం. ఇది మన క్రియ కాదు, ఆయన కృప చొప్పునే మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఓకే, ఈ కార్యక్రమం ఉంది. కార్యక్రమం గురించి అంటే చూసుకున్నాం కదా. ఇప్పుడు బైబిల్లో కొన్ని భక్తులు చూసుకున్నాం. మోషే గారి గురించి. మోషేకు ఆశ కలిగింది. ఎవరు నువ్వు అని అడిగితే, నేను పలానా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని యేసే చెప్పాడు. అలా కాదు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాను మోషే గారు. మరి నోడి కదా, అరే యేసు ప్రేమ పుస్తకం వరకేనా?
యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ పుస్తకం వరకేనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమ పుస్తకం వరకేనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము పుస్తకం వరకేనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఈ యొక్క పుస్తకం వరకేనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క వాత్సల్యం పుస్తకం వరకేనా? మోషే అలా అనుకోలా. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు జనాంగమును విడుదల కలిగించి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకురామని దేవుడు ఆ పని అప్పచెప్పారు. నేను వెళ్తాను, నిన్ను ఎవరు పంపించారు అని ఇశ్రాయేలు అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలి? నీ పేరేంటి అని అడుగుతారు, నేనేం చెప్పాలి? మోషే అడిగారా లేదా? ఏసే సమాధానం ఇచ్చాడా లేదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఓకే, నా మంచితనమంతయు నీ యందు నేను కనపరుస్తాను, నా యొక్క కరుణ వాత్సల్యము నీకు కనపరుస్తాను, నా యొక్క కనికరము నీకు కనపరుస్తాను. నువ్వు అడిగావా? దేవుని అడిగావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, మోషే ఆ విధంగా దేవుణ్ణి అడిగి దేవుడి యొక్క క్వాలిటీస్ ఆయన చూశాడు. మరి నువ్వు అడగటం చేతవట్లా అంటే, నువ్వు ప్రార్థించడం నీకు చేతవట్లా. దేవుడు క్షమ నువ్వు చూసావు కాబట్టి విగ్రహారాధనలు అవ్వచ్చు, పాపాపములు అవ్వచ్చు, రక్షింపబడి వచ్చాం. మరి ఆయన కరుణ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క ప్రేమ సమస్తము అడగాలగా. అడుగుతున్నాం. ఒక రోజైనది, ఒక గడియైనా, అది ఒక ఆదివారమైనా, ఒక నెలైనా, ఒక సంవత్సరమైనా నీ జీవితం నువ్వు బతికినంత కాలం అడుగుతూనే ఉండాలి కదా. మోషే అడిగాడు, మోషేకి దేవుడు కనపరిచాడా లేదా? అంటే మోషేకి దేవుడు తను తాను చూపించుకున్నారా లేదా? నిర్గమాకాండం 34:5. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చాలు. ఇది ఈ వచనానికి ముందు అక్కడ ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుందా? సీనాయి కొండ మీద మోషే గారు వెళ్ళినప్పుడు దేవుడు 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు రాస్తారు. అదే చెప్తారు మోషే గారు. అప్పుడు రాతి పలక మీద రాసుకుంటారు. ఎవరు రాస్తారు? దేవుడే రాస్తారు. రాసిన తర్వాత కొండ దిగి గుడారాల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తుంటారు? వాళ్ళకి కలిగిన సమస్తమైన వెండి లేదా బంగారం మొత్తం కలిపి ఒక దూడ లాంటి ఆకారం వల్ల లేదా ఒక ఆవు లాంటి ఆకారం వల్ల తీసుకొని దానిని పూజిస్తారు. మోషేకి కోపం వచ్చింది. ఎందుకు? దేవుణ్ణి కాదని నరుడి యొక్క హస్తకృత్యములుగా చేసుకున్న ఒక ఆకారానికి జీవము లేని, సజీవుడుగా లేని, కనులుండి చూడలేని, చెవు నుండి వినలేని, నోరుండి మాట్లాడలేని ఒక నిర్జీవమైన ఒక శిలకు మనుషులు ప్రార్థిస్తున్నారు, మొక్కుతున్నారు అని మోషే గారి కోపం వచ్చి తన చేతిలో ఉన్న పలకని ఇస్త్రీ కొడతాడు. విగ్రహం ధ్వంసం అయిపోతాయి, సేమ్ పలక కూడా పగిలిపోతుంది. మరి దేవుడు యొక్క కమాండ్మెంట్స్ మొత్తం పాడు చేశారు మోషే. మరి దేవుడు మోషేని ఇప్పుడు శ్రమించాలా, తిట్టాలా, కొట్టాలా, వదిలేయాలా? ఏం చేశారు మరి? మరి ఆయన కోపం చాలేదు కదా, మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనం బతిలాడుకుంటే, సరే నువ్వు నెక్స్ట్ రోజు మళ్ళీ రా, పైకి సీనాయి కొండకి నువ్వు మళ్ళీ రా, నువ్వు సిద్ధపరచుకొని రేపు పందల గడ వచ్చేసేయి, నువ్వు వచ్చినప్పుడు నీతో పాటు ఎవరో రాకూడదు. అలాగే ఆ కొండ ప్రదేశంలో ఒక జంతువు అంటే ఒక ఎద్దు, గేద, గొర్రె, మేక ఏది కూడా కనీసం మేత కూడా వేయకూడదు, నువ్వు ఇలా సిద్ధపడేలా అని దేవుడు చెప్తాడు. ఎలా అయితే నువ్వు పలక పగలగొట్టావో సర్లే అయింది, నేను శాంతించాను, నువ్వు అలాంటివి 2 పలకలు తీసుకొని నా దగ్గరికి రా అని దేవుడు చెప్తాడు. ఇలా చెప్తున్నప్పుడు మరి నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి బిడ్డ తండ్రిని అడిగినట్టు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, ఒకసారి నన్ను దర్శించి వెళ్ళు. కాదు,
ఏ మనిషి నన్ను చూడలేడు, నేను చూస్తే నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావు అన్నట్టు దేవుడు చెప్తారు. కాదు కాదని బలవంతం చేస్తారు. ఎవరు గొప్ప ఇక్కడ? సృష్టికర్త. నోటి వాక్కు ద్వారా సృష్టి యావత్తు సృష్టించినవాడు. సముద్రములను ఆయన నిర్మాణములు, మేఘములను అంటే ఆకాశములను దుప్పటి మడత పెట్టినట్టు ఆయన మడత పెడతాడు. ఇదంతా వాక్యంలోనే ఉంటుంది. పంచభూతములు ఆయన సృష్టించినవే. సముద్రం ఎంత గొప్పది, ఎంత లోతు, ఎంత వెడల్పు. అలాంటి సముద్రానికి ఇసుకతో ఆనకట్టు వేయగలిగిన వాడు. ఆయన మాట ఇస్తే సముద్రం ముందుకు వెళ్తుంది, ఆయన మాట ప్రకారం సముద్రం వెనక వెళ్తుంది. అలాంటి సృష్టికర్తని మోషే అడుగుతాడు, లేదు నేను చూడాల్సిందే బతిమాడుకుంటాడు. సో మనిషి యొక్క ప్రార్థనను బట్టి ఎంత శక్తి ఉన్న ఆ యొక్క మన దేవుడు ఆయన శక్తిని, ఆయన ప్రభావంను తన బిడ్డకి, అడిగిన బిడ్డకి చూపించాలని వచ్చాడా రాలేదా? నన్ను ప్రార్థన చేశారా? ఆలోచించేయండి. మోషే ప్రార్థన చేశాడు, యెహోవా దేవుడు దర్శించాడుగా. సరే నేను వస్తాను, ఆ మహిమ ఆ ప్రకాశము నువ్వు చూడలేక చచ్చిపోతావేమో, ఓ పని చేద్దాం, పక్కన బండ ఉంటుంది కదా, ఒక బండ ఉంది, ఆ బండలో ఆ బండ సందులో నువ్వు దాక్కున్నా కూడా ఆ ప్రకాశం ఆ మహిమకు తట్టుకోలేవు. నేనే చెయ్యి అడ్డం పెట్టి నీకు రక్షణగా నిలబడతాను, నీ ఎదురు నుంచి నేను దాటి వెళ్తాను, అప్పుడు నువ్వు నన్ను చూడు, నువ్వు నన్ను చూసినా నా ముఖము నీకు కనపడదు కానీ నా యొక్క వెనుక భాగం నీకు కనపడుతుంది అని దేవుడు చెప్తాడు. ఇది స్టోరీ కాదు, ఇదే నిర్గమాకాండం 33, 34 మొత్తం వాక్యంలోనే ఉంటుంది. రెఫరెన్స్ అయితే చదివించట్లేదు, కావాలంటే మీరు చదువుకోండి. నిర్గమాకాండం 33, 34. ఓకే, ఇలా దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు మోషే ఆ బండ సందులో దాగి ఉంటాడు. దేవుడి యొక్క హస్తము మోషే మీద అడ్డుగా ఉంటుంది. దేవుడు ఆయన ముందు నుంచి దాటి వెళ్తాడు. ఎందుకు దాటి వెళ్ళాడు? మోషే అడిగాడు కాబట్టి. యేసు అదే యెహోవా దేవుడు నిన్ను చూడాలి అనగానే దేవుడు చూస్తానికి సిద్ధపడ్డా? నువ్వు సిద్ధపడి రా అని అడిగాడు. నేను అడగచ్చండి, యేసయ్యా నేను చూడాలని అడగచ్చు. అప్పుడు దేవుడు నాకు చెప్పే పని ఏంటి? ఫస్ట్ వెక్కి నువ్వు సిద్ధపడి రా, ఆ కొండ ఎక్కి నువ్వు రా, సిద్ధపడి కొండ ఎక్కిరా అని దేవుడు నాకు చెప్పాలి. నేను సిద్ధపడకుండా వెళ్తే దేవుడు నాకు కనపడతాడా? ఇక్కడ మోషే సిద్ధపడి దేవుడు చెప్పిన పని కొండ ఎక్కి వెళ్ళాడు. ఆత్మీయ పరిమాణంలో కొండ శిఖరము అంత ఎత్తు ఎక్కి వెళ్ళాడు మోషే. అంత స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన ఎదుట నుండి యెహోవా దేవుడు వెళ్తే వెనక తట్టు తిరిగి చూశాడు. యెహోవా దేవుడు యొక్క వెనక భాగం చూశారు ఆయన. ఈ వాక్యం మీరు అందరూ ఒక్కొక్కసారి చదవండి. 34:6 విషయాలు చదువు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ముందు యెహోవా ఉంది, వెనకాల కూడా యెహోవా ఉంది. ఆ సెంటెన్స్ ఏమన్నా కొంచెం గ్రామర్ ప్రకారం కరెక్టా? కుమారకం తెలుసు వాక్యం కరెక్టేనా? నువ్వు చదువుకున్నా. నిర్గమాకాండము 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. సెంటెన్స్ అర్థం ఉందండి. స్టార్టింగ్ లో యెహోవా ఉంది, మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ యెహోవా అన్నారు. సరే తనకు అర్థమైంది ఆది అంతం అని. ఓకే, మైక్ పాస్ చేయండి, చదవండి. సరే పాస్ చేయండి, మైక్ పాస్ చేయండి. చదవగల అందరూ చదవండి. చదవడం రాకపోతే చదివిన వాళ్ళు బట్టి రిపీట్ చేయండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. సెంటెన్స్ అర్థమవుతుందా మీకు? స్టార్టింగ్ లో యెహోవా రాశారు, మళ్ళీ ఎండింగ్ లో కూడా దేవుడైన యెహోవా రాశారు. అదేంటి? అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆలోచన చేయండి. మైక్ పాస్ చేయి, వెంటనే చదువు.
యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చాలు, 6వ వచనం అయిపోయింది కదా. ఆ ఒక్కసారి లైన్లో ఎన్నిసార్లు ఉంది యెహోవా అని? 3 సార్లు ఉంది. ముందు ఒకసారి రాశారు, సెంటెన్స్ ఎండ్ అయ్యేసరికి ఇంకోసారి రాశారు. ఏంటండి అర్థం? చదివిన వాక్యమే కదా. మళ్ళీ కారణం మళ్ళీ చదువుకోండి. నాకు తెలియదు, మీరు చెప్పండి, తెలుసుకుంటాను. చెప్పండి, మీకేం అర్థమైంది చెప్పండి. పోనీ నేనేమి టీచర్ని కాదు, నేను మీరు అంటాను, నేను మీలో ఒకన్నాను. యెహోవా తండ్రి ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము ఇవన్నీ గల దేవుడని రాసుకో. అలాంటప్పుడు వాక్యం ఎలా రాసేయచ్చు? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడు అని రాసేయచ్చు కదా. అలా రాసేయచ్చు కదా. అప్పుడు అర్థం కరెక్టే కదా. మరి ఎందుకు రాశారు అట్లా? నువ్వు చెప్పుకోవాలి. ఈ వాక్యం ఫస్ట్ టైం చూసారా ఎవరన్నా? ఈ వాక్యం తెలియని ఉన్నారా? మైక్ తీసుకొని చెప్పండి మీరు. కుమారక్క, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని. యెహోవా అని లేదు, యెహోవా అని లేదు. యెహోవా లాస్ట్ స్టార్టింగ్ తర్వాత చూస్తే 7వ వచనం. అడగండి దేవుణ్ణి. మీ యొక్క ప్రార్థనలో దేవుణ్ణి అడిగి తెలుసుకోండి. దేవుని యొక్క చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నాకు సమాధానం చెప్పండి. దేవుడి యొక్క క్వాలిటీస్, దేవుడి యొక్క క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయి? కనికరం ఉంది, 2వది దయ, 3వది దీర్ఘశాంతము, 4వది చూడండి కృపా సత్యము గల కాదు, విస్తారం, ఇన్ఫినిట్, విస్తారం. ఎంత కేజీయా? లీటరా? అనంతం, విస్తారం. ఆయన యొక్క కృప విస్తారమైనది, ఆయన యొక్క సత్యము విస్తారమైనది. మళ్ళీ దేవుడైన యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడి యొక్క క్వాలిటీస్, దేవుడి యొక్క క్వాలిటీస్. పలానా అబ్బాయి ఎలా ఉంటాడు? తండ్రి పోలిక, లేదా తల్లి పోలిక, లేదంటే పలానా ఎత్తు, ఇంత రంగు, ఇంత అందం, ఇంత బరువు, ఇంత చదువు. ఓకే, ఇది మనుషుల యొక్క క్వాలిటీస్ జనరల్గా లోకంలో మనం చెప్పాలంటే. అదే స్త్రీ వచ్చేసరికి ఇంత అందం, ఇంత ధనం, ఇంత ఐశ్వర్యం, ఇంత గుణం, ఇంత అనుకువ, ఇంత లోబడి బతకటం, కుటుంబం గురించి ఇంత శ్రద్ధ, ఇలా స్త్రీ గురించి చెప్తారు. కానీ దేవుడి గురించి యెహోవా దేవుడు అంటే దయ, యెహోవా దేవుడు అంటే దీర్ఘశాంతం, యెహోవా దేవుడు అంటే విస్తారమైన కృప, యెహోవా దేవుడు అంటే విస్తారమైన సత్యం, ఇంకా యెహోవా దేవుడు అంటే కనికరం. ఓకే, దేవుడి యొక్క క్వాలిటీస్. దేవుడి యొక్క రక్తము శరీరం నందు పాలు పొందుకున్న నువ్వు, ఆయన యొక్క కుమారుడుగా మార్చబడ్డ నువ్వు ఏం పొందుకున్నావు? దేవుడు అంటే కేరాపటస్, దయ, దాక్షిణ్యం, కృప, సత్యము, కనికరము. మరి దేవుడి యొక్క కుమారుడుగా నువ్వు, మరి దేవుడి యొక్క కుమార్తెగా నువ్వు, ప్రతి నెల బలారాధన తీసుకుంటున్నావుగా నువ్వు, దేవుడు ఒక్కడే అని నమ్మి బాప్తిజం తీసుకున్నావుగా నువ్వు. వీటిలో నీకేమి ఉన్నాయి?
కొత్త నిబంధనలో ఒక వాక్యం ఉంటుంది, దేవుడు ఇలా కనికరం కలిగిన వాడు కాబట్టి ఆయన కుమారుడైన మనము కూడా కనికరము కలిగిన వారై ఉండాలి అని వాక్యం ఉంటుంది. రిఫరెన్స్ చెప్తాను, అది వాళ్ళు చెప్తారు రిఫరెన్స్. సరే ఓకే, ఇప్పుడు నేను అర్థమైందా కనికరం గురించి. నెక్స్ట్ అపోస్తలుల కార్యం చూద్దాం, 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గురించి 9వ అధ్యాయము 13 నుంచి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పదో వచనం ఒకసారి చదవండి. దమస్కులో అననీయ అని ఒక మనుష్యుడుండెను, ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. చాలండి. దేవుడు ఆయన యొక్క శిష్యుడితో మాట్లాడుతున్నాడు. శిష్యుడు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు వినయం విధేయత ఉన్నవాడు కాబట్టి ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. ఓకే, వినయం విధేయత ఇలా ఉన్నప్పుడు దేవుడు ఆ శిష్యుడికి ఒక పని చెప్పాడు. పలానా వీధిలో పలానా వాడైన సౌలు ఉంటాడు, నువ్వు వెళ్ళి అతనికి హస్తనిక్షేపణతో ప్రార్థన చెయ్యి అంటారు. ఇతను దేవుడి యొక్క బిడ్డేగా, ఇతను దేవుడి యొక్క శిష్యుడేగా. అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో దేవుడి గురించి, తన సహోదరులైన సాటి అయిన విశ్వాసుల గురించి ఏం జరుగుతుందో, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తన సహోదరులు వీళ్ళందరికీ ఏం జరుగుతుందో అతనికి మినిమం తెలియకుండా లేదుగా, తెలుస్తుంది. ఏం తెలిసింది? దేవుడు చెప్పాడు పలానా సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. అప్పుడు వెంటనే శిష్యుడు ఏమంటున్నాడు 13వ వచనంలో, అదేంటి నువ్వు ఇలా ప్రార్థన చేయమంటున్నావు ఏంటి? అతను ఎంత 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 చేశాడు? హింసించాడు, దూషించాడు, బంధించాడు, హత్య జరిగించారు. లేదంటే ఇట్లా అధికారం కూడా కలిగి ఉండి దానికి తగినట్లు మన యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వాళ్ళందరినీ కూడా ఇలా చేస్తూ ఉన్నాడు. అలాంటి వాడికి నువ్వు వెళ్ళి నన్నేమి ప్రార్థన చేయమంటావు ఏంటి అని అడగలేదా? అడగలేదా? ఇలాంటి కాన్వర్సేషన్ ఎప్పుడన్నా జరుగుతుందా మనకి దేవుడికి? అని మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇప్పుడు నీ వాక్యం చెప్పినా నాకు ఏం లేదులేండి, ఇలాంటి కాన్వర్సేషన్ నాకు జరగలేదు. కానీ జరగకూడదా? దేవుడు ఒక పని చెప్తున్నప్పుడు తిరిగి అంటే ఇట్లా తిరిగి ఏసైనా అడగడం, మనకు ఉన్న ప్రశ్న, మనకున్న ఏదైనా క్వశ్చన్ అవ్వచ్చు సంథింగ్ అడిగినప్పుడు దేవుడు తిరిగి దాన్ని తేడాగా ఆన్సర్ ఇస్తున్నాడు. ఇక్కడ అనేక ఇచ్చారా ఇవ్వలేదా? ఏం అడిగితే దేవుడు ఏం ఆన్సర్ ఇచ్చాడు చూడండి. శిష్యుడు దేవుడికి ఏం ప్రశ్నించాడు? ప్రభువా, ఈ మనుషుడు తీశారు, ప్రభువా, సౌలు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో, కొంచెం కాదు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి, కొంతమంది కాదు, అతను గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను దమస్కులో నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇది వెంటనే దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటి? ఆ ఆన్సర్కి ప్రశ్నకి సమాధానం ఉందా లేదా, అంటే ఇంటర్ రిలేషన్ ఉందా లేదా? క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయి అంటే కీడు, ఓకేనా? క్వశ్చన్లో 13-14లో మీరు చూసుకుంటున్నారు, మీరు చూడండి, మీ అంతరంగంలో వాక్యం చదువుతూ ఉన్నాడు. కీడు, బంధించటం, అధికారం. ఏ అధికారం? దేవుడికి ఫేవర్గా ఉన్న వాళ్ళందరినీ కూడా హింసించే ఒక అధికారం అతనికి ఉంది. 3 రకాల క్వాలిటీస్ ఉన్నాయి. దేవుడు తిరిగి అతనికి ఏం చెప్పాడు? సమాధానం. అందుకు ప్రభు
నీవు వెలుగు. అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎవరిని కనికరపడదును అనిపిక నిర్గమకాండంలో ఏం చూసుకున్న వాక్యం? ఎవరిని కనికరింపబడునో వారిని కనికరించేదను. దేవుడి యొక్క ఎన్నిక, దేవుడి యొక్క ఎన్నిక. మనుషులు ఇచ్చే సాక్ష్యం ఏంటి? సౌలు అధికారం కలిగిన వాడు. సౌలు పరిశుద్ధులను ఎంతో కీడు చేశాడు, ఎంతో హింసించాడు, ఎంతో బంధించాడు, ఎంతో మందిని హతమార్చాడు. కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటి? అది గతం, అది ప్రస్తుతం. రేపటిది ఏంటి దేవుడిచ్చే సాక్ష్యం? ఇతడు నా నామమును కొంతవరకైనా ఆ ఊరు వరకైనా అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను భరించుటకు ఏర్పరచుకొనెను. సాధన. మరి నువ్వు, మరి నేను? సర్వలోకము దేవుని యొక్క కనికరము చొప్పున నిర్మించబడి ఉన్నది. సకల లోకస్తులు దేవుని యొక్క కనికరము చొప్పునే బ్రతుకుతున్నారు. మన యొక్క ప్రార్థనైనా మన యొక్క కనికరమైనా సరే విశ్వాసులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా, విగ్రహారాధికులకు కూడా, దేవుడు ఎవరో తెలియని బిడ్డలకు కూడా క్రీస్తు యేసు కలిగి ఉన్న కనికరము మనము కూడా ప్రకటించాలి. అన్నయ్య అడిగాడు డౌట్ వచ్చి, కానీ దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళు, చెప్పిన పని చేయి. ఈనాడు యెరూషలేములో దమస్కులో అతను పరిశుద్ధులను హింసిస్తున్నాడు, కీడు చేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు. కానీ రేపటి దినము దమస్కులో మాత్రం కాదు, ఇజ్రాయేల్ బిడ్డల మధ్య కాదు, అన్ని జనులు మధ్య, దేవుడు ఎరిగిన వారి మధ్య ప్లస్ దేవుడు ఎరగని వారి మధ్య ప్లస్ రాజులు మధ్య కూడా దేవుని యొక్క నామమును భరించుటకు, దేవుని యొక్క నామము గురించి ప్రకటించుటకు దేవుడు ఏర్పరచుకున్న సాధనం. దీని కారణం ఏంటంటే దేవుడు కనికరము పౌలు గారు పొందారు. మన యొక్క అనుదిన ప్రార్థనలో కూడా మన యొక్క స్వకీయ క్రియలు బట్టి కాదు, తలపులు బట్టి కాదు, దేవుడుకు మనం ప్రతిరోజు చేసే ప్రార్థన బట్టి కాదు, కానీ దేవుడు యొక్క కనికరము నా మీద ఉంచాలి అని దేవుణ్ణి అడుక్కోవాలి. ప్రార్థించడం కాదు సుమి, అడుక్కోవాలి, విన్నవించుకోవాలి, బతిమలాడుకోవాలి, తగ్గించుకొని అడగాలి. తగ్గింపు స్వభావం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మన ఉనికి ఆయన ఎదుట ఉంటే ఆయన యొక్క కనికరము చొప్పున దేవుడి యొక్క రెండో రాకడలో పునర్జన్మ మనకు అనుగ్రహిస్తాడు. ఇది సౌలు పౌలుగా మార్చబడటానికి దేవుని యొక్క కనికరం మాత్రమే కారణం. ఓకే, హింసకుడు, దోషకుడు, హానికరుడు, హంతకుడు అయిన ఒక సౌలును దేవుని యొక్క నామము భరించుటకు ఎన్ని శ్రమలు అనుభవించగలరో అన్ని శ్రమలు కూడా, ఓకే, ఎన్ని శ్రమలు అనుభవించగలరో అన్ని శ్రమలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని గుర్తులున్నాయి పౌలు గారి యొక్క శరీరం మీద. కలవరకొండ మీద యేసయ్య మృతి పొందే ముందు సైనికులు 33 కొరడా దెబ్బలు కొట్టారు పౌలు గారి శరీరంలో. ఒక సందర్భంలో 150 కొరడా దెబ్బలు, ఇంకో సందర్భంలో ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ శరీరం మీద గుర్తుగా ఉన్నాయి కదా. కాళ్ళు చేతులు కదలకుండా ఉండడానికి ఒక వింత ఇలా చైన్స్తో చక్కాను చైన్ వేసేసి కట్టేస్తారు కాళ్ళు చేతులు. దాంతోనే అతను నడిచాడు. ఎన్ని గుర్తులు ఉంటాయి అతని కాళ్ళకు కానీ అతని చేతులకు కానీ. ఓడ పగిలిపోయింది సముద్రంలో. ఒక చెక్క ఆధారం చేసుకొని రాత్రి పగళ్ళు ఓడలో నడి సముద్రంలో ఉన్నాడు.
జైలులో బందీగా చేస్తే అపోస్తులైన ఈ పౌలు గారు శివ గారు అర్ధరాత్రి లేదా మధ్యరాత్రి లేచి దేవుని కీర్తించారు. జైల్లో మనకున్న మంచం మీద లేచే ప్రార్థన చేయాలి. మరి ఆయన రక్తం శరీరంలో నుంచి కొట్టబడిన దెబ్బలను బట్టి, కొరడా దెబ్బలు బట్టి కానీ ఏదైనా రాళ్ళు రుబ్బినప్పుడు అతని శరీరంలో నుంచి కారే రక్తము చూడటానికి మనిషి లేడు. సహోదయం పడిపోయినప్పుడు కుక్కలు వచ్చి నవ్వుతాయి. ఎన్ని గుర్తుగా ఉన్నాయి. సరే, స్పృహ వచ్చిన తర్వాత లేచి గాయములు కడుక్కొని దుడుపుకొని తుడిచేసుకొని మళ్ళీ వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్తాడు. ఇంకో ఒక సందర్భంలో అయితే పలానా ఊరైతే దేవుడి యొక్క సువార్త చెప్పాలి అని అతను తీర్మానం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతను హృదయంలో ఘోషిస్తూ ఉంటుంది, నువ్వు ఆ ఊరేమో మాకు, ఆ ఊరిలో ఇక్కడ దేవుడు తెలియని వాళ్ళు, కఠినంగా తీర్పు తీర్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు వెళ్తే కానీ నేను ఎక్కువ హింసిస్తారు అని అంటే ఏమంటారు? ఆ మాట చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు, మనిషి కూడా కాదు. చావడానికైనా సరే ఓకే, ఏ స్థితిలో అయినా సరే ఓకే. ప్రధాన పాపి అని తను తాను తగ్గించుకున్న అపోస్తులైన పౌలు, నేను దేవుని పోలి నడుచుకున్నాను అని పాపాత్మలో అందరికన్నా ప్రధానుడు, దేవుడు ఎన్నికల్లో కూడా అందరికన్నా అతనే ప్రధానుడు. ఇదంతా కూడా 1 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనంలో క్లియర్గా ఉంటుంది. 11 నుంచి 17 వరకు. 1 తిమోతి 1:11 నుంచి 15 వరకు రిఫరెన్స్ తీయమాకండి, చదువుకోండి. 1 తిమోతి 1వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చాలా క్లియర్గా ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటుంది. ప్రధాన పాపిగా పౌలు గారు ఎంచుకున్నారు. ప్రార్థన చేస్తే చాలు, నాలాగా ప్రార్థించేదేమో. వాకింగ్ చెప్తే చాలు, నేను చెప్పినట్టు వాకింగ్ చెప్పేవాడు ఎవడో లోకంలో ఎక్కడికి వెళ్ళి ఎతికినా సరే ఇలాంటి వాకింగ్ చెప్పేవాడు ఎవడో లేడు. కన్నీరు కారిస్తే చాలు, నేను చేసినంత ప్రార్థన ఎవరు చేయరు. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం కాదు. అసలు ఇవన్నీ నువ్వు చేసావు, నీకు కాదంటలేదు. ఇదంతా నీ సొంత క్రియ, దేవుడి యొక్క కనికరం చొప్పునేగా. మరి దేవుని యొక్క కనికరం చొప్పున నువ్వు ఎన్ని చేస్తూ ఘనత దేవుడికి వాసిన పోయి ఆ యొక్క ఘనతని సెల్ఫ్ పోర్ట్రైట్, నేను చేశాను నా వల్ల అయిందని అనుకుంటే దేవుడి యొక్క కనికరానికి నువ్వు ఇచ్చే విలువ ఏంటి? దేవుడి యొక్క కనికరం గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏంటి? నువ్వు దేవుడువా? నువ్వు దేవుడువా? సరే, నీ యొక్క మంచితనం చొప్పున నువ్వు రక్షింపబడ్డావా? నీ యొక్క సత్క్రియల చేత నువ్వు నీతిమంతులుగా ఎంచబడ్డావా? దేవుని యొక్క కనికరం చొప్పునే. క్రీస్తు యందు ఎటువంటి క్రియ చేసినా, దేవుని గురించి ఎంత ప్రకటించినా సమస్తము దేవుని యొక్క కనికరం చొప్పునే. నీ యొక్క దేహము, నీ యొక్క అవయములు ప్రకటించుచున్నవి, అంత మాత్రమే. నువ్వు అంటూ ఏమీ లేదు, బట్ జస్ట్ నథింగ్. దేవుల్లో నువ్వు సున్నా. నీ యొక్క సర్వాంగము దేవుని యొక్క కనికరముతో నింపబడి దేవుని యొక్క మహిమ ప్రభావం బయలు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడాలి. క్లియర్? అర్థమైందా? ఇది పౌలు గారి గురించి. ఇందాక మీ అందరికీ యాకోబు గారి గురించి మాట్లాడుకున్నాం కదా, చూద్దాం. రోమియోలు రాసిన పత్రిక 9. రోమియోలు రాసిన అపోస్తలుడైన పౌలు రోమియోలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుంచి 17 వరకు. ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏ మందము దేవుని యందు అన్యాయము గలదా? కాబట్టి ఏ మందము దేవుని యందు అన్యాయము గలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను
ప్రయాసపడువాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామమును భూలోకమందంతటా ప్రచురమవుటకును అందు నిమిత్తమే నేను నియమించితిని. చాలండి. యాకోబు గారి యొక్క సొంత క్రియల వలన అతని యొక్క అన్నయ్య అతని దాసుడు అవ్వాల్సింది. లేఖనాలు ఏం చెప్తున్నాయి? 12 లాస్ట్లో పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దోడు చిన్నోడు దాసులగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి లేఖనముల గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది, లేఖనంలో ఉంది. ఓకే, యాకోబు యొక్క స్వనీతి బట్టి కాదు, ఏశావు యొక్క స్వనీతి బట్టి కాదు, పుట్టున కూడా పుట్టలేదండి. దేవుడి యొక్క లేఖనము చొప్పునే సమస్తము జరుగుతున్నవి. 14 వచ్చిన కాబట్టి ఏమందును? దేవుని యందు అన్యాయము కలదా? అదేంటి? ఒకడు ప్రేమించాడు, ఒకడు ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు, ఏంటి ఇదే న్యాయం? డౌట్ రాట్లేదా? పుట్టను కూడా పుట్టలేదు కదా, పుట్టలేదు, ఒక క్రియ లేదు అంటే వాళ్ళు ఒకరు ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా వాళ్ళు ఎటువంటి క్రియ కూడా చేయలేదు కదా. ఇదేం న్యాయం? ఇదేం న్యాయం? మీరు చెప్పండి, ఇదేం న్యాయం చెప్పండి. భూమి మీద ఒక్క రోజు కాదు కదా, ఒక్క సెకండ్ కూడా గడియ అనుభవించని ఇద్దరు మనుషుల గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, ఒకరిని ప్రేమించా, ఒకరిని ద్వేషించా. ఇదేం న్యాయం? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? చదివారి వాక్యం ప్రశ్నించండి, దేవుడిని ప్రశ్నించండి, ఇదేం న్యాయం అని. అంటే వాక్యం అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మనిషి పుట్టును కూడా పుట్టలేదే, ఒక క్రియ కూడా జరిగించలేదే, మరి దేన్ని బేస్ చేసుకొని దేవుడు యాకోబుని ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు? అది కేవలం లేఖనములు, దేవుడి యొక్క కనికరమే. దేవుడు ఏం చేసినా ఆయన కనికరము చొప్పున చేస్తాడు. దేవుడు ఏం చేసినా లేఖనముల ప్రకారం చేస్తాడు. దేవుడు ఏం చేసినా ఆయన యొక్క సంకల్పము చిత్త ప్రకారమే జరిగిస్తాడు. అదే ఇక్కడ జరిగింది. వాటిని ద్వేషించినా ప్రేమించినా అది కేవలం దేవుడి యొక్క క్రియ, కనికరం, అంత మాత్రమే. దాంట్లో ఎటువంటి అన్యాయము లేదు. దానికి ఆధారం ఏంటంటే ఎవరిని కనికరించునో వారిని కనికరించును, ఎవరిని కరుణించునో వారిని కరుణించును. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉంది, నిర్గమకాండము 34లో చూసాం. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మరొక మారు జ్ఞాపకం చేయించున్నారు రోమిలు. అలాగే ఫరో ఐడియల్లీ ఆయన అంత స్టబాన్ పర్సన్ కాదు. అంటే ఫరో ఈజిప్ట్ యొక్క చక్రవర్తి అంత కఠినాత్ముడు కాదు, వాస్తవం మాట్లాడాలంటే. ఎందుకు అంత కఠినం? దేవుడు నిర్మాకాండం మొత్తం చదువుకోండి, ద్వితీయోపదేశం మొత్తం చదువుకోండి. ఎప్పుడైతే మోషే గారు, అహరోన్ గారు ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన పని, నా బిడ్డలను ఇలా పంపించేసేయి, వాళ్ళు వెళ్ళి పలానా దేశంలో దేవుడి గురించి ఆరాధన చేసుకుంటారు అని దేవుడు ఎన్నిసార్లు అయితే మోషేని, అహరోన్ పంపిస్తారో అన్ని మార్లు కూడా ఫరోను దేవుడు దర్శించి అతని హృదయాన్ని కఠినపరుస్తాడు. ఫరో కూడా ఏం లేదు, ఫరో కూడా సున్నానే. దేవుడి యొక్క అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు జరుగుట నిమిత్తమే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచింది యెహోవా దేవుడే. మోషే, అహరోను వారి ఇద్దరు ద్వారా దేవుడి యొక్క క్రియ జరిగించింది కూడా యెహోవా దేవుడే. ఒక వ్యక్తిని కఠినముగా ఉంచి దేవుడి యొక్క క్రియ జరిగించింది, ఒక మనిషిని ఎన్నుకొని దేవుడి యొక్క క్రియ జరిగించింది ఒక్కడే. దానికి ఆధారం దేవుడి యొక్క కనికరం. అర్థమవుతుందా? సమస్తము దేవుని యొక్క కనికరం. నువ్వు ఒక వ్యక్తి చేత బాధింపబడుతున్నావా? దేవుని యొక్క కనికరం చొప్పునే నువ్వు బాధింపబడుతున్నావు. ఆ మనిషి ఉన్నా, ఆ మనిషి నేను బాధించినా ఆ మనిషిలో ఏం లేదండి. ఆ మనిషి నిన్ను బాధించాడు కాబట్టి ఆ మనిషి ద్వారా దేవుడు నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకో.
ఆ మనిషి చేత నువ్వు దుఃఖింపబడుతున్నావా? ఆ మనిషి మీద నువ్వేం కోపం పెట్టుకున్న అవసరం లేదు. దేవుడు ఆ మనిషిని ఎన్నుకొని ఆ మనిషి ద్వారా నీకేమి తర్ఫీదు ఇవ్వదలుచుకున్నాడో తెలుసుకో. వాక్యం చెబుతున్నది, ఫరో కఠినాత్ముడు కాదు. దేవుడి యొక్క మహా అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు చెయ్యటానికి మాత్రమే దేవుడు ఫరోని కఠినపరిచాడు. నా వల్ల నువ్వు దుఃఖపడ్డావా? నా వల్ల నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నా వల్ల నువ్వు కుంగి కుసించిపోయావా? నా వల్ల ఎందుకు ఇది అసలు రాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నావా? నేను జస్ట్ నిమిత్తం మాత్రమే. నేను ఒక పరికరాన్ని, నేను ఒక వస్తువుని. దేవుడు నన్ను వాడుకొని నీకేదో చెప్పదలుచుకున్నాడు. నేనేం లేదు. దేవుడు నన్ను వాడుకొని నీకేదో చెప్పదలుచుకున్నాడు. అర్థమైందా? ఒక మనిషి నిన్ను ప్రేమించిన ఆ దేవుని యొక్క కనికరం చొప్పునే, ఒక మనిషి నిన్ను ద్వేషిస్తూ నీకేదో జరుగుతుందంటే ఆ దేవుని యొక్క కనికరం చొప్పునే. మంచి ఎలా అయితే స్వీకరిస్తావో, నీకు ప్రాణానికి ఆయాసకరమైన ఏది జరిగినా సరే ఆ మనిషిని, అంటే ఆ ఎదుటివాడిని కూడా అంతగానే ప్రేమించు. అందరం నిమిత్త మాత్రమే, అందరం దేవుడి యొక్క కనికరంలో ఉన్న వాళ్ళమే. దేవుడి యొక్క వాడుక చొప్పున ఒక్కొక్కరిని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన వాడుకున్నాడు. ఏసావును ఆయన ద్వేషించాడు, అది ఆయన వాడుక. యాకోబును ఆయన ప్రేమించాడు, అది ఆయన వాడుక. ఫరోను కూడా ఆయన ప్రేమించాడు. ఫరో కఠినం అయితేనే కదా ఎర్ర సముద్రం చేర్చబడేది. ఫరో కఠినం అయితేనే కదా ఎన్ని జరిగినాయి, ఒకటా రెండా? తరాల వరకు కూడా దేవుడి యొక్క క్రియలు ఆయన బిడ్డలు తెలుసుకోవాలంటే ఫరో కఠినాత్మగా లేకపోతే ఎలా తెలుసుకోగలుగుతాం? ఎన్ని జరిగినాయి. ఇవన్నీ జరగాలంటే ఫరో హృదయం కఠినం అవ్వాలి. దేవుడు కఠిన పరిస్థితేనే కదా. సో మీ హృదయంలో గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ద్వారా నీ జీవితంలో ఏది సంభవించదు. అరే నన్ను మనుషుల చేతుల్లో నువ్వు ఎందుకు పెట్టావు అని దేవుడిని ఎప్పుడు ప్రశ్నించమాకండి. మనిషి ఏం లేదు. మనిషి ఒక వాడుక, మనిషి ఒక వస్తువు దేవుడి యొక్క చేతులు, మనిషి ఒక డివైస్, పరికరం. ఓకే ఇందాక అర్థమవుతుంది కదా. సో నీ భర్త ద్వారా నీకు బాధ కలుగుతుంది. నీ భర్త వచ్చి తాగి నిన్ను కొడుతున్నాడు. నీ పిల్లలు నీ మాట వింటలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళ ద్వారా దేవుడు నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అడిగారా? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే నా భర్త తాగు మానట్లేదు, ఏంటి? దేవుడు అడిగారా? నీ ప్రార్థన వాక్యానుసారంగా ఉందా లేదా? అసలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా లేదా? నేను ఇలా చేయటం మాత్రమేనా, లేదంటే ప్రార్థన ఇంకేదన్నా మార్చి చేసుకోవాలా? తెలిసి తెలియని ప్రార్థన నేను చేస్తున్నానా అని దేవుని అడిగావా? అసలు నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందో లేదో అడిగావా? నీ పిల్లలు మాట ఎందుకు పెట్టలేదు దేవుని అడిగావా? తన గర్భమునందు పిల్లలు కొట్టుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి? బిడ్డలకి రిబ్కాకి ఇచ్చిన సమాధానం ఏంటి? తల్లి అడిగింది కదా, తల్లి అడిగింది తన గర్భంలో ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటున్నారు అని. మరి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి? అంటే ఒక తల్లిగా నీ బిడ్డలు నీ మాట వినకపోతే ఎలా అయితే రిబ్కా దేవుడిని అడగంగానే దేవుడికి సమాధానం ఇచ్చాడో, అలాగే నువ్వు అడిగితే దేవుడికి సమాధానం చెప్పాడా లేదా? నువ్వు దేవుడు కోరుకునే విధంగా ఇంకా మార్చలేదేమో, దేవుడు ఆశించే విధంగా నువ్వు నీ హృదయం ఇంకా మార్చబడలేదేమో. అందుకే నీ భర్త ద్వారా నీ బిడ్డల ద్వారా దేవుడు నీకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు ఆశించిన విధంగా నీ హృదయం ఇంకా సిద్ధపడాల. చిన్న చిన్న ఉపద్రవం, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తేనే చిన్న చిన్న మాటలకే హృదయం కదిలిపోతుంది. ఇలా ఉండకూడదు. చంచలత్వం కలిగి ఉండకూడదు. కదలింపబడని స్థితిలో ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇలాంటి స్థితిలోకి మార్చబడాలంటే దేవుడు ఇలాంటి బిడ్డలను వాడుకుంటారు. ఎప్పుడైతే మనం కదిలింపబడిన స్థితిలో ఉంటే ఆ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి
ఇలా వచ్చింది. ఓకే, దేవుడు కనికరం చొప్పునే ఇది జరిగింది, ఈ కష్టమైన నష్టమైన. దేవుడి యొక్క కనికరం చొప్పునే నా భర్త ఇలా ప్రవర్తించాడు, దేవుడి యొక్క కనికరం చొప్పునే నా బిడ్డలు ఇలా ప్రవర్తించారు. కానీ ఒక సమయం ఉంది, రేపటి దినం ఉంది, నా దేవుడు నిశ్చయముగా నా భర్తను మార్చగలడు, నా దేవుడు నిశ్చయముగా నా బిడ్డను మార్చగలడు. తాగుడు అను దురాత్మ కలిగిన శక్తి నుంచి నా దేవుడు నా భర్తని నిశ్చయముగా విడుదల కలగ చేయ శక్తివంతుడు అని స్థిరత్వంతో కూడిన విశ్వాసము కలిగి ప్రార్థిస్తే నిశ్చయముగా దేవుడి యొక్క క్రియ నీ జీవితంలో జరుగుతుంది. కొట్టాడు, ఎంతకాలం? నీ ఒంటి మీద నీ తలలో నుంచి చిన్న వెంట్రుక సైతం దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా రాలి నేల పడదు. మరి నీ ఒంటి మీద దెబ్బ పడాలంటే దేవుడి యొక్క పర్మిషన్ ఉండాలా ఉండకూడదా? అపోస్తలుడైన పౌలు ఎన్ని కొరడా దగ్గర కొట్టుకున్నాడు, కొట్టింపబడ్డాడు. మరి దేవుడు ఎందుకు చూస్తున్నాడండి? అయ్యో, అపోస్తలు కదా, ఒక్క దెబ్బ పడితే కొట్టినట్టు వచ్చి చంపేయాలి కదా మరి దేవుడు. మరి ఎందుకు చంపలా? అంటే పౌరుని దేవుడు ప్రేమించలేదా? ఎందుకు దేవుడు అలాంటి స్థితిలో నుంచి పౌరు గారిని నడిపించారు? నామను ఓర్చుకుంటానికి. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి అనుభవం కలిగిన ఒక స్త్రీ వస్తే నీ యొక్క సాక్ష్యం చెప్పాలి. నా జీవితం ఇలా జరిగింది, నా భర్త పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి. దేవుడు నా యొక్క హృదయాన్ని స్థిరత్వంతో నింపిన తర్వాత, నా యొక్క విశ్వాస పరిమాణాన్ని దేవుడు అభివృద్ధి చేసిన తర్వాత, దేవుడి యొక్క క్రియ ఆయన యొక్క వాత్సల్యం చొప్పున, దేవుడి యొక్క కనికరం చొప్పున దేవుడు మార్చాడు. దేవుడు నా యొక్క ప్రార్థనను మార్చి ఆయనకి ఇష్టకరమైన ప్రార్థన జరిగించాడు. నా వల్ల అయితే ఏమీ లేదు, సమస్తమైన మహిమ యేసయ్యకే కలుగునట్లు నీ యొక్క నోటి మాటను, నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క క్రియలను సమస్తమును దేవునికి సమర్పించుకోండి, అర్పించుకోండి. సో దేవుడు పైనుంచి అనుగ్రహించు జ్ఞానంలో 5వదైన కనికరము. దాని గురించి ఈరోజు మనందరం కూడా ఆయన ఒక వాక్యం ధ్యానించుకున్నాం. మోషే గారి గురించి, అపోస్తలుడైన పౌలు గారి గురించి, యాకోబు గారి గురించి. సో ఏమి కలిగి ఉన్నా సమస్తము దేవుని యొక్క కనికరము చొప్పునే నువ్వు కలిగి ఉన్నావు. దేవుని యొక్క ఆశీర్వాదమైన, దేవుని యొక్క శ్రమైన, దేవుని యొక్క శోధనైన సమస్తము దేవుని యొక్క మహిమార్థమై ఆయన కనికరము చొప్పునే నువ్వు అనుభవించుచున్నావు. మేలు పొందుతున్నావా? కీడు పొందినా, శ్రమ పొందినా, శోధన పొందినా సమస్తము దేవుని యొక్క కనికరము చొప్పునే. నువ్వేమై ఉన్నావో దేవుని కృప మాత్రమే, కష్టమైన నష్టమైన. అర్థమవుతుందా? నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకే సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.